వెల్కమ్ టు శివప్రసాద్ అకాడమీ. ఈ వీడియోలో మనం 2026-27 బడ్జెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఎగ్జామినేషన్కి ఒక ప్రశ్న మినిమం మాట్లాడుతున్నానండి. కనీసం 6 months వరకు బడ్జెట్ని చదువుకోకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళలేం. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా 2026-27 బడ్జెట్ని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం పార్ట్గా చేస్తున్నామండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1 వీడియోని ఈరోజు మనం అప్లోడ్ చేస్తుంటాం. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాం. సో అసలు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్ మరి చదువుకోవాలంటే నేను చెప్పింది సరిపోదు కదా, మరి దానికి తగ్గట్టుగా పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది. దానికి జస్ట్ హాయ్ అని చెప్తే మీకు ఆ యొక్క పీడిఎఫ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో చాలా వర్తబుల్ పీడిఎఫ్ అండి, చాలా కష్టపడి తయారు చేసాం. ఎగ్జామినేషన్లో పాయింట్ టు పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా 2026-27 బడ్జెట్లో దీన్ని మనం కర్తవ్య బడ్జెట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో మొత్తం 3 రకాలైనటువంటి కర్తవ్యాలను బేస్ చేసుకొని 26-27 బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్కి గురు రవిదాస్ గారికి మనం నివాళులర్పిస్తూ చేయటం కూడా జరిగింది. సో ఈ బడ్జెట్లో మనం ఫస్ట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసేసి మనకి ఈ బడ్జెట్లో ఫస్ట్ పిల్లర్ మనకు సస్టైనబుల్ ఎకానమీ గ్రోత్. సో ఈ బడ్జెట్లో ఫస్ట్ పిల్లర్ సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్. సో మీకు అర్థమైంది అనుకుంటానండి. సో సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్ని తెలుగులో సుస్థిర ఆర్థిక వృద్ధి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాటిల్లో 3 కర్తవ్యాలలో కానిది ఏమిటి, 3 కర్తవ్యాలకు సంబంధించింది ఏమిటని అడుగుతాడు. సో కాబట్టి ఇది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ మనం చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మనకు సమ్మిళితం అంటే ఇక్కడ ఇన్క్లూజివ్ గ్రోత్ ఏదైతే ఉందో సో దాన్ని, లేదా ప్రజా సంక్షేమం అన్న తప్పు లేదండి. 2వ కర్తవ్యంగా మనం ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల వెల్ఫేర్ గురించి మనం ఈ యొక్క బడ్జెట్లో 2వ కర్తవ్యం మాట్లాడుతుంది. విద్య, ఆరోగ్యము, వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు కావాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది. ఇక భారతదేశంలో 3వ ప్రధానమైన అంశం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. సో సబ్కా సాత్ సబ్కా వికాస్. సో ఇక్కడ క్లియర్గా మనము ఈ 3 అంశాలను బేస్ చేసుకొని, ఈ 3 పిల్లర్స్ని బేస్ చేసుకొని బడ్జెట్ అనేది రూపొందించడం జరిగింది. కేంద్ర బడ్జెట్ 2026-27 నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్. ఈ 9వ బడ్జెట్ 3 కర్తవ్యాలను యూత్ కర్తవ్యాలుగా భావించి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ బడ్జెట్లో మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో ఈ బడ్జెట్ని మనం డిస్కస్ చేసేటప్పుడు మనం ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ బడ్జెట్లో మనకి హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఇక్కడ మనకు యువశక్తి ఆంక్షలకు ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్. ఈ బడ్జెట్ యొక్క హైలైట్స్ వస్తా చూడండి. యువశక్తి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్. మనం భారతదేశం యొక్క లక్ష్యం వికసిత భారత్ 2047 అంటే మనము డెవలప్డ్ ఎకానమీగా మారాలి. వీ వాంట్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఏ డెవలప్డ్ ఎకానమీ. సో దాంతోపాటుగా మనం ఇంకా సబ్కా సాత్ సబ్కా వికాస్, సో స్వయం సమృద్ధి, అనేక అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడం కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుతున్నాం. సో ఈ బడ్జెట్లో ఒక
మూడు ప్రధానమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్లో కీ ఫిస్కల్ నంబర్స్. ఇక్కడ మనకు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగితే 53.5 lakh crores, 53 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో టోటల్ మోస్ట్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్ అంటే 53 lakh crores. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ బడ్జెట్ అంటే, మళ్ళీ ఇక్కడ చెప్తానండి, భారతదేశ బడ్జెట్ సంతులిత బడ్జెట్ అంటే ఇంగ్లీష్లో దాన్నే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని అంటాము. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటంటే టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో టోటల్ ఎక్స్పెండిచర్కి సమానమైనట్లయితే దాన్నే మనం వచ్చేసేసి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనేది మనకు ఉంది అన్నంత మాత్రాన అప్పులు లేవు అని కాదు. ఎందుకంటే భారతదేశంలో తీసుకొచ్చిన అప్పులు మనం ఆదాయములో చూపిస్తాము. ఈ సంవత్సరం భారతదేశం తెచ్చేటువంటి అప్పు ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరం 25-26 బడ్జెట్లో భారతదేశం 17 lakh crores వరకు డెట్ ఉండొచ్చు, రుణాన్ని సమీకరించవచ్చని కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్? సో మొత్తము టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్ ఎంత అంటే 53.5 lakh crores అనేది టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో మనకు రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది. సో ఇందులో మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, ఇందులో మనకి సో ఏముంటాయి అని చెప్తున్నా చూడండి. ఫస్ట్ సో రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడతామండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా మనకు క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో రెవెన్యూ రాబడి, క్యాపిటల్ రాబడి గురించి పార్ట్ 2 వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడతాం. ఎందుకంటే అదంతా కూడా స్టాటిస్టికల్ పార్ట్. ఎందుకు దాన్ని పార్ట్ 2లో మాట్లాడుతున్నారు, ఇక్కడే మాట్లాడొచ్చు కదా అంటే, దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది వచ్చేసేసి స్టాటిస్టికల్ పార్ట్ కాబట్టి మనం అక్కడ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. సో ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, భారతదేశంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మనము భారతదేశ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఓకే 12 lakh crores, లుక్ ఎట్ ద నంబర్ 12 lakh crores క్యాపెక్స్ అని ఉందండి. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే మనం చేసేటువంటి ఖర్చు మన ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. కాబట్టి 12.2 lakh crore రూపీస్ మనకు క్యాపెక్స్ అనేది ఈ యొక్క 2026-27 బడ్జెట్లో చేయడం జరిగింది. సో 26-27 బడ్జెట్లో క్యాపెక్స్ అనేది 12.2 lakh crores ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్. భారతదేశంలో ఎంత మూలధనం, ఎందుకంటే గతంలో 11 lakh crores, లాస్ట్ బడ్జెట్లో 11 lakh crores అంటే 10 lakh. ఇంతకుముందు అదే నిర్మలా సీతారామన్ స్పీచ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకు 2014-15 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2014-15లో కూడా నిర్మలా సీతారామన్ చెప్తూ కేవలం 2 lakh crores ఉంది. కానీ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 lakh crores పెరిగింది. తద్వారా భారతదేశం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇంకా రోడ్లని, ఇంకా ఎయిర్పోర్ట్లు, ఇంకా వందే భారత్ లాంటి వాటిని డెవలప్ చేసుకున్నటువంటి అవకాశం క్లియర్గా బడ్జెట్ చెప్తుంది. సో దాంతోపాటుగా మూడవ ప్రధానమైన స్టాటిక్ అండి, మీకు ఎక్కడా కూడా అన్ఇంపార్టెంట్ డేటా కానీ మీకు ఎక్కడ ఎగ్జామ్లో రాని డేటా కానీ చెప్పట్లేదు. మరి ఈ యొక్క మూడో దాంట్లో ఇక్కడ క్లియర్గా ఉంది, కోశ లోటు ఏదైతే ఉందో ఫిస్కల్ డెఫిసిట్ అనేది 4.3% ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నది. ఈ 4.3% ఫిస్కల్ డెఫిసిట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్గా మీరు చూసినట్లయితే సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలములో, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలములో ప్రభుత్వము చేసే, ఒక సంవత్సర కాలం అండి. చాలామంది ఫిస్కల్ డెఫిసిట్ ఏమనుకుంటారు, ఓహో ఇప్పటి వరకు దేశానికి ఉన్న మొత్తం అప్పు అని భావిస్తారు. కాదు, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలములో దేశానికి ఉన్న
ఒక సంవత్సర కాలములో దేశానికి ఉన్న మొత్తము బారోయింగ్స్నే మనము ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇట్స్ సింప్లీ వన్ ఫైనాన్షియల్ ఇయర్ బారోయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్. మరి ఈ ఫిస్కల్ డెఫిసిట్ మనకు 4.3%కి మనం తగ్గిస్తాము. ఏ సంవత్సరం అంటే 2007 అండ్ 2008కి. అదే ముందు సంవత్సరంలో 4.4 వరకు ఉంటుంది. అక్కడ ఇచ్చింది ఏంటంటే కోశ లోటు అనేది రాబోయే రోజుల్లో తగ్గుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కోశ లోటు ఏదైతే ఉందో ఇది మనం ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మరికొన్ని పథకాలు ఈ యొక్క బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక గొప్ప ఆలోచనతో పనిచేశారు. ఎందుకంటే ఇక్కడ 2 ప్రధానమైన అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి వచ్చేసేసి భారతదేశంలో మీకు నమ్మలేని విషయాలు చెప్తాను వినండి. అమెరికా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దగ్గరగా మనకు 50% ఆఫ్ బడ్జెట్ని, అంటే మీరు గమనించారా, వ్యవసాయం జమానా అయిపోయింది, కార్లు టీవీలు ఉత్పత్తి చేసే జమానా అయిపోయింది, సర్వీస్ సెక్టార్ కూడా అయిపోయింది. తర్వాత టెక్నికల్గా సంబంధించినటువంటి ఈ యొక్క మదర్ బోర్డ్స్ తయారు చేయటము, ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్యానల్స్ తయారు చేయటము, మ్యాగ్నెట్స్ తయారు చేయటము, సెమీ కండక్టర్స్ తయారు చేయటము, ఇప్పుడు ఇది మార్కెట్లో అత్యున్నతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి అంశం. సో దీని గురించి బడ్జెట్ ఏ విధంగా చెప్తుందనేది మనం మాట్లాడదాం. సో ఇక్కడ దానికి ముందు మనం మాట్లాడితే ఇక్కడ చూడండి, కీలక పథకాలలో బయోఫార్మాకు సంబంధించిన శక్తి అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఆ శక్తి అనేటువంటి పథకం అనేది మనం గమనించినట్లయితే 7 వ్యూహాత్మక సెక్టార్స్లో ఒక వన్ ఆఫ్ ద సెక్టార్ అండి. ఇక్కడ దీనికి 10,000 కోట్ల రూపాయలు, అంటే ఎందుకంటే ల్యాబొరేటరీస్ కానీ, రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ కానీ ఇలాంటి వాటిని చేయడానికి ఎగ్జామినేషన్ అడుగుతాడు. శక్తి అనేటువంటి పథకం ద్వారా ఎన్ని వేల కోట్లు కేటాయించబడిందంటే 10,000 కోట్ల రూపాయలని కేటాయించడం అనేది జరిగింది. సో అదేవిధంగా సెమీ కండక్టర్ 2.0 అనేది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సెమీ కండక్టర్ 2.0 స్టార్ట్ చేసి దీనికి గతంలో 1.0 కన్నా ఎక్కువ కేటాయించి 40,000 కోట్ల వరకు ఈ పథకము ద్వారా కేటాయించాలనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఏదైతే ఉందో మనకి ఇక్కడ జనరల్గా మనం మాట్లాడినట్లయితే ఈ యొక్క సెమీ కండక్టర్ దో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. సో ఈ సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి మనకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి డెవలప్ అవ్వాల్సి ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్. సో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ని ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో చైనా లాంటి దేశాలు 90% ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్, ఈ యొక్క 90% రేర్ ఎర్త్ మినరల్స్ ఈ చైనా నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి కావటం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క చైనా మీద ఉన్నటువంటి డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, చైనా మీద ఉన్న డిపెండెన్సీ తగ్గించుకోవడానికి భారతదేశం వీటిని ఇంపోర్ట్ చేయకుండా తానే ఉత్పత్తి చేసుకునే విధంగా సెమీ కండక్టర్ ISM ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బడ్జెట్లో ఏం చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క ఓర్ ఏదైతే ఉందో, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని తయారు చేసే ఓర్ ఏదైతే ఉందో ఆ ఓర్స్ భారతదేశంలో ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలలో ఉత్పత్తి చేసి రీసెర్చ్ చేసి వాటికి సంబంధించిన అంశాలు డెవలప్ చేయడానికి ఈ బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ యొక్క ప్రాంతాలను ఒక కారిడార్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. మరి దాంతోపాటుగా ఈ వీడియోలో మనం మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ మాట్లాడుతున్నాం. సో ఆరెంజ్ ఎకానమీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్, ఇలాంటి పదాలే మీకు ఎగ్జామినేషన్ హాల్లో వస్తాయి. సో దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ కెన్ అపియర్ ఇన్ ఎగ్జామినేషన్. చాలా సందర్భాల్లో
చాలా సందర్భాల్లో బడ్జెట్ అనగానే అనేక నంబర్లు ఉంటాయి సార్. ఈ నంబర్స్ అన్నింటిలో కూడా ఏది ఇంపార్టెంట్ కాదో నాకు తెలియదు సార్. మరి దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది అనేక మంది వ్యక్తులలో ఉండేటువంటి ఈ యొక్క సందేహం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఆరెంజ్ ఎకానమీ ఏదైతే ఉందో, సో ఈ ఆరెంజ్ ఎకానమీ అనేది యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఇందులో మనకు చూడండి యానిమేషన్, నెక్స్ట్ జనరేషన్ అంతా ఏంటండి యానిమేషన్. బాహుబలి సినిమాలు వస్తున్నాయి, హనుమాన్ లాంటి సినిమాలు వస్తున్నాయి, అవన్నీ కూడా యానిమేషన్ బేస్డ్ మూవీస్. యానిమేషన్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఇండస్ట్రీస్ నీటి అప్కమింగ్ ఇండస్ట్రీస్ అంటాం. దాంతోపాటుగా ఇంకా చెప్పేది చిన్నపిల్లలందరూ కూడా ఒకప్పుడు కోతికొమ్మచ్చి అలాంటి ఆటలాడేవారు, ఇప్పుడు అంతా కూడా గేమింగ్స్. సో యానిమేషన్స్ కానీ గేమింగ్స్ కానీ విజువలైజేషన్స్ లేకపోతే గ్రాఫిక్స్ విజువలైజేషన్స్ని, సో ఇలాంటి అంశాలకు సంబంధించి క్రియేట్ అయ్యేటువంటి ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆరెంజ్ ఎకానమీని ఇక్కడ ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా 2 మిలియన్ పీపుల్, సో టార్గెటే ఇంపార్టెంట్ అండి, ఎంతమందిని 2 మిలియన్ పీపుల్స్ని, సో 2 మిలియన్ పీపుల్స్ని ఎప్పటికల్లా 2030 కల్లా స్కిల్డ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినది ఆరెంజ్ ఎకానమీ యొక్క కాన్సెప్టు. సో ఇందులో సాంకేతికతను పరిచయం చేసుకొని వాళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించి ఒక ప్రొఫెషనల్, ఎందుకంటే చాలామంది చేస్తారండి ఈ గేమింగ్స్ ఇవన్నీ కూడా, కానీ ఒక ప్రొఫెషనల్గా వాళ్ళని చేయించడానికి ఆరెంజ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ తీసుకొని 2 మిలియన్ పీపుల్ బై 2030 స్కిల్డ్ పీపుల్ తయారు చేయాలనేది ఈ ఆరెంజ్ ఎకానమీ యొక్క కాన్సెప్టు. సో బై దిస్ వే, ఎందుకంటే మేము ఏదైతే వీడియోలో చెప్పాలనుకుంటున్నామో, జనరల్గా ఏమంటే సార్ అంత వీడియో మేమే యాడ్ చూస్తాం సార్, మాకు అంత టైం యాడ్ ఉంది సార్, ఇలాంటి సందర్భాల్లో ఈ అంశాలని వెరీ షార్ట్లో మేము మీకు షార్ట్స్ చేసి మీకు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే లక్కీగా షార్ట్స్లో కూడా 3 నిమిషాలకు వరకు పరిమితి ఇవ్వటం వల్ల మేము చెప్పాల్సినటువంటి సమాచారాన్ని మీకు వేగంగా చేరవేయగలుగుతున్నాం. సో కాబట్టి వాట్ ఎవర్ ద డేటా విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్, దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ షార్ట్ ఫామ్ ఇన్ ఏ మ్యానర్ ఆఫ్ ద షార్ట్స్. అది కూడా ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్ ఏదైతే ఉందో, సో ఈ క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, బడ్జెట్ని ఇగ్నోర్ చెయ్యొద్దు. ఎనీ ఆస్పిరెంట్, నో మ్యాటర్ నువ్వు చిన్న ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావా, క్లర్క్కి ప్రిపేర్ అవుతున్నావా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావా, స్కూల్స్ని ప్రిపేర్ అవుతున్నావా, మీకు ఒకటే చెప్పేదంటే బడ్జెట్ని ఇగ్నోర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. మీకు అప్డేట్ ఎకానమీ అనేది శివప్రసాద్ ఎకానమిక్ ఛానల్లో ఎస్పీ అకాడమీలో మీకు పక్కా అప్డేట్ లభిస్తుంది. ఈ ఛానల్లో మీకు వాట్సాప్ గ్రూప్ నంబర్ కింద ఇవ్వబడుతుంది. సో ఈ వాట్సాప్ గ్రూప్ నంబర్లో మీరు జస్ట్ యాడ్ అవ్వండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు నేను కనెక్ట్ అవ్వగలను, నాకు ఏదన్నా ఎకనామికల్ కానీ ఎగ్జామినేషన్ సమాచారం కానీ లేకపోతే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ నేను ఈ ఛానల్ ద్వారా మీకు కనెక్ట్ అవ్వగలను. దాంతోపాటుగా రెండోది అక్కడేమి టైంపాస్ ఏమి ఉండదు. మీకు కావలసిన బడ్జెట్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి కాపీ చేసి అదే నేరుగా మీకు ఇవ్వటం కాకుండా ఒక టీం పనిచేసి ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆల్రెడీ కాంపిటీషన్ అనే జర్నీలో పాటించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చేత తయారు చేయబడి నా ఆధ్వర్యంలో తయారు చేయబడిన పీడిఎఫ్ మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. జస్ట్ అప్డేటెడ్ వర్షన్గా ఫ్రీగా ఇవ్వబడుతుంది. తద్వారా మీ ప్రిపరేషన్ మీరు షైన్ చేసుకోండి. సో దాంతోపాటుగా మీకు ఇంకొకటి ఏంటంటే, సో ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అప్డేటెడ్ క్లాసెస్ కూడా మీకు ఏం అవసరం లేదు, నా ఛానల్లోకి వచ్చేయండి. నా ఛానల్లో మీరు ఎకానమీ అప్డేట్ని చూసుకోండి. శివప్రసాద్ 15 సంవత్సరాల నుంచి ఎకానమీ ఫ్యాకల్టీగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిన వ్యక్తిని. నా క్లాసులు ఎవరైతే విన్నారో అందరికీ ఆల్రెడీ నేనంటే ఏంటో తెలుసు. సో వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సో హ్యావ్ ఎ నైస్ డే. పార్ట్ 2లో మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.